నమస్తే. ఒక పేషెంట్ వచ్చిర్రు మన దగ్గర. ఏమనేసి, "సార్ నాకు ఫుల్ బాడీ నొప్పి. మొత్తం రోజు ఇట్లనే కూర్చుంటా." నా ముందు గూడా ఇట్లనే కూర్చున్నారు. ఇట్లా మళ్ళా ఒత్తుకుతున్నారు. "నాకు చాలా నీరసంగా ఉంటది. మొత్తం రోజు పెయిన్స్ ఉంటాయి బాడీలో. ఏడ పడితే ఆడ కూర్చొని ఇట్లా కాళ్ళెత్తుకోవడం, ఇది ఎత్తుకోవడం, ఇది మెడ ఇట్లా ప్రెస్ చేసుకోవడం. ఈ పనిలోనే ఉంటా. నాకు 51 ఇయర్స్ ఏజ్. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు. ఆల్మోస్ట్ ఒక 20 డాక్టర్ల దగ్గర తిరిగిన. 20 డాక్టర్ల దగ్గర తిరిగితే నాకు ఏ టెస్ట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కాళ్ళలో తిమ్మిర్లొస్తున్నాయి, చేతుల్లో మంటలొస్తున్నాయి. నాకు నరాల ప్రాబ్లమ్ అనేసి నాకనిపిస్తుంది సార్ అనేసి అన్నారు. ఆల్రెడీ టెస్ట్ రిపోర్ట్‌లు అన్నీ చేపిచ్చిండ్రు వాళ్ళు. మనం చూషినాము. నర్వ్ కండక్ట్ టెస్ట్ గూడా బానే ఉంది. ఇప్పుడు జనరల్లీ మన దగ్గర నరాల బలహీనత ప్రాబ్లమ్ గురించి చాలామంది వస్తారు. అయితే ఏమొచ్చింది బయట అంటే, టెస్ట్‌లో ఏం పాజిటివ్ లేదు. కానీ పెయిన్స్ ఉన్నాయి. మయల్జియా అనుకోండి, న్యూరోపతి రిలేటెడ్ పెయిన్స్ అనుకోండి. కానీ మనకు నరాలు గూడా బానే ఉన్నాయి గదా! షుగర్ వ్యాధి లేదు, బీపీ వ్యాధి లేదు, ఆర్థరైటిస్ లేదు. మళ్ళా ఏమైతుంది అనేసి ఆటో ఇమ్యూన్ టెస్ట్ గూడా చేపిచ్చిండాయన. ఆటో ఇమ్యూన్ టెస్ట్ ఏదైతే ప్రొఫైల్ ఉంటదో దాని ప్రకారం గూడా ఏం ప్రాబ్లమ్ లేదు. విటమిన్ డి గూడా బానే ఉంది. లాస్ట్‌కి అసలు ఏ డయాగ్నోస్టిక్ క్రైటీరియా లేనప్పుడు మనకు తెలిసింది. ఇది వీళ్ళకు మనం డయాగ్నోస్ జేసినాం. ఫైబ్రోమయాల్జియా ఉంది అనేసి. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ జేసినాము. ఇది పూర్తిగా రివర్స్ జేసినాం. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే ఒక్కొక్కసారి నరాల ప్రాబ్లమ్ ఉంటే గూడా రిపోర్ట్‌లో బయటపడదు. ఫైబ్రోమయాల్జియా ఉంటే గూడా రిపోర్ట్‌లో బయటపడదు. అయితే అందుకే మనం మందులిచ్చిన తర్వాత పేషెంట్‌కి 2 మంత్స్‌లో ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు పేషెంట్. 2 మంత్స్‌లో దాదాపు 70% నొప్పులు తగ్గినాయన్నమాట. నిద్ర గూడా మంచిగా రావడం స్టార్ట్ అయింది. అయితే ఏం చేసినాం మనం? మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు మనం ఒక హోమ్ రెమెడీ చెప్పినాము. ఇప్పుడు ఆ హోమ్ రెమెడీ ఏంది? ఇప్పుడు చూడండి మనకు ఎన్నో సార్లు రిపోర్ట్‌లలో బయట పడదు. కానీ మన ఇంట్లో మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉంటాయి. ఏం చేయాలంటే సొంటి పౌడర్ ఉంటది గదా! ఒక 1 పిన్ సొంటి పౌడర్ తీసుకొని ఒక కప్‌లో ఏసుకోవాలి. కొద్దిగా ల్యూకార్మ్ వాటర్ తీసుకోవాలి. ల్యూకార్మ్ వాటర్ తీసుకొని దాంట్లో సగం నిమ్మకాయ ఇట్లా పిండేసేయాలి సగం. ఇది కలుపుకోవాలి. తేనె యాడ్ చేయొద్దు, చక్కెర యాడ్ చేయాలి. అట్లనే తాగేసేయాలి. ఏమైతదంటే ఎన్నో సార్లు బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉండి గూడా అది బయట పడదు. అది ఎందుకు బయట పడదు? ఎందుకంటే మనకు రిపోర్ట్స్‌లో కొన్నిసార్లు రావు గదా రోగాలు. అండ్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా లేదు ఇంకా దానికి. సో, దానివల్ల ఏమైతది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల, ఇన్‌ఫ్లమేషన్ వల్ల, షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఇప్పుడు ఈ పేషెంట్‌కి నిద్ర గూడా సరిగ్గా లేకుండే. ఇప్పుడు ఫైబ్రోమైల్జియా ప్రాబ్లమ్ ఉన్నా, నరాల ప్రాబ్లమ్ ఉన్నా ఏమైతది? నీరసం ఉంటది, చేతన గాదు, ఏం పని జేసినా అబ్బా! అని అనిపిస్తది. మళ్ళీ కాళ్ళు లాగడం, కాళ్ళల్లో తిమ్మిర్లు. ఈ పేషెంట్‌కి గూడా అట్లనే ఉండే గదా! సో, ఇట్లా నిమ్మకాయ రసం పిండేసుకొని, ఒక పించ్ సొంఠి పౌడర్ యేసుకొని, దాంట్లో ల్యూక్‌వార్మ్ వాటర్ యేసుకొని 1 కప్‌లో కలిపేసి డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 3 పూటలు తీసుకోమని చెప్పినాము. అండ్ ఈ పేషెంట్‌కి ఇది గూడా హెల్ప్‌ఫుల్ అయింది. మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా హెల్ప్‌ఫుల్ అయింది. 6 మంత్స్ మనం మెడిసిన్ వాడిండ్రు. దాని తర్వాత ఈ రోజు వరకు మళ్ళా ఫైబ్రోమైల్జియా రాలేదు, నరాల ప్రాబ్లమ్ రాలేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఏందంటే, ఇప్పుడు ఆయన పని ఆయన సొంతంగా ఈజీగా చేసుకుంటున్నారు.